టీడీపీ అధినేత ఏపీ సీఎం చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాజాగా బ్యాంకర్ల సమావేశంలో మాట్లాడిన చంద్రబాబు దేశంలో అవినీతి తగ్గాలంటే 500-200 రూపాయల నోట్లను రద్దు చేయాలని పిలుపునిచ్చారు. నగదు రహిత లావాదేవీలను ప్రోత్సహించాలని, పూర్తి స్థాయిలో డిజిటలైజేషన్ విధానాన్ని ప్రవేశపెట్టాలని సూచించారు. బ్యాంకులు 100% డిజిటల్ లావాదేవీలు సాధించాలని, నోట్ల వాడకం పూర్తిగా తగ్గిస్తే అవినీతి తగ్గిపోతుందని బ్యాంకర్లకు చంద్రబాబు సూచించారు. అలాగే ఏపీలో వ్యవసాయ రంగానికి ఊతం ఇచ్చేలా బ్యాంకులు పనిచేయాలని చంద్రబాబు చెప్పారు. కౌలు రైతులకు కూడా రుణాలు సులభంగా అందించే పరిస్థితి రావాలని అన్నారు. దీనికోసం బ్యాంకులు, ప్రభుత్వం కలిసి పనిచేయాల్సిన అవసరం ఉందని చంద్రబాబు స్టేట్ లెవెల్ బ్యాంకర్స్ కమిటీ సమావేశంలో తెలిపారు. వ్యవసాయానికి ఇవ్వండి, కౌలు రైతులకు రుణాలు సులభతరం చేయండి అంటూ బ్యాంకర్లను చంద్రబాబు కోరారు. సంపద సృష్టించే రంగాలకు బ్యాంకులు ప్రోత్సాహం ఇవ్వాలని కోరారు. 5 రంగాల్లో తీసుకోవాల్సిన చర్యలపై మంత్రులు, బ్యాంకర్లు, నిపుణులతో జరిగిన భేటీలో చంద్రబాబు పాల్గొన్నారు. చంద్రబాబు అధ్యక్షన సచివాలయంలో స్టేట్ లెవెల్ బ్యాంకర్స్ కమిటీ సమావేశం జరిగింది. 2024-2025 ఆర్థిక సంవత్సరానికి 5,40,00,000 రూపాయల రుణ ప్రణాళిక విడుదల చేశారు. అలాగే 3,75,00,000 రూపాయల ప్రాధాన్యత రంగాలకు, 1,65,00,000 రూపాయలు ఇతర రంగాలకు కేటాయిస్తూ రుణ ప్రణాళికలు రూపొందించారు. వ్యవసాయ రంగానికి 2,64,00,000 రూపాయలు రుణాలు ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. డైరీ, పౌల్ట్రీ, వ్యవసాయ యాంత్రీకరణ, వ్యవసాయ రంగాల్లో మౌలిక సదుపాయాలకు 32,600 కోట్లతో రుణ ప్రణాళికను రూపొందించారు. ఈ సందర్భంగా గత వైసీపీ ప్రభుత్వ పాలనపై విమర్శలు చేశారు. గత ప్రభుత్వం అనుసరించిన విధానాల వల్ల అన్ని వ్యవస్థలు కుదేలు అయ్యాయని చంద్రబాబు మండిపడ్డారు. వాటిని గాడిలో పెట్టేందుకు మరికొంత సమయం పడుతుందని, కీలక అంశాల్లో మెరుగైన ఫలితాలు సాధించేందుకు మంత్రులు, బ్యాంకర్లు, నిపుణులతో కలిసి ఏర్పాటు చేస్తానని చంద్రబాబు అన్నారు. ఈ మేరకు 5 అంశాలపై ప్రణాళికలు సిద్ధం చేసి అమలు చేసేందుకు ఈ కమిటీ పనిచేస్తుందని తెలిపారు.